హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత బిట్మార్క్ ప్రాజెక్టు ఎఫెక్ట్ ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. బిట్మార్క్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ చేసుకుంటే మనకు టోటల్గా ఇలా ఉంటుంది. మనకు ఫస్ట్ సెకండ్ పైన క్లిక్ చేసుకొని మీడియాలోకి వెళ్ళి మీరు ఎవరి ఫొటోస్ వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటే వాళ్ళ ఫోటోని సెలెక్ట్ చేసుకొని పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంప్రెషన్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకొని ఫోటో పైన లాంగ్ ప్రెస్ చేసేసి కిందికి ఇలా తెచ్చేసుకోండి. ఇక్కడ రెక్టాంగిల్ షేప్ ఉంటుంది, అక్కడ దాని కిందికి పెట్టేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఫోటో సెకండ్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన 3 డాట్స్ ఫుల్ కంప్రెషన్ ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. లాంగ్ ప్రెస్ చేసి కిందికి తెచ్చేసుకోండి. రెక్టాంగిల్ షేప్ కిందికి పెట్టేసుకోండి. మళ్ళీ సెకండ్ మీడియాలోకి వెళ్ళి నెక్స్ట్ ఫోటో పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంప్రెషన్ తీసుకోండి. ఫుల్ కంప్రెషన్ తీసుకొని ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. లాంగ్ ప్రెస్ చేసి మళ్ళీ ఇంకా రెక్టాంగిల్ షేప్ కిందికి తెచ్చేసి పెట్టేసుకోండి. మళ్ళీ సెకండ్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన 3 డాట్స్ ఫుల్ కంప్రెషన్ తీసుకొని ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకొని మళ్ళీ కిందికి తెచ్చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఫోటో యాడ్ చేసుకోండి. పైన 3 డాట్స్ ఫుల్ కంప్రెషన్ ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. మళ్ళీ సెకండ్ మీడియాలోకి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ ఫోటో పైన 3 డాట్స్ ఫుల్ కంప్రెషన్ ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. మళ్ళీ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో పైన 3 డాట్స్ ఫుల్ కంప్రెషన్ ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. మళ్ళీ సెకండ్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన 3 డాట్స్ ఫుల్ కంప్రెషన్ ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. సెకండ్ మీడియాలో ఫోటో సెలెక్ట్ చేసుకొని ఫుల్ కంప్రెషన్ తీసుకొని ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. మళ్ళీ సెకండ్ మీడియా ఫోటో ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ 8.16 మిల్లీసెకండ్ దగ్గరికి వెళ్ళి రెక్టాంగిల్ షేప్స్ ఉంటాయి. సెకండ్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన 3 డాట్స్ ఫుల్ కంప్రెషన్ ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకొని మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసి కిందికి తెచ్చేసుకొని ఇట్లా రెక్టాంగిల్ షేప్ కింద పెట్టేసుకోండి. మళ్ళీ సెకండ్ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఫుల్ కంప్రెషన్ తీసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకొని ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి కిందికి తెచ్చేసుకోండి. వీడియో ఎండ్ వరకు ఇలానే వేసుకొని టైం ఎక్కువ అవుతుంది, నేను కొద్దిగా వీడియో స్కిప్ చేస్తున్నాను. ఫొటోస్ లాస్ట్ వరకు ఎండ్ వరకు అయితే యాడ్ చేసుకున్నాను, మీరు కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే 2 ఎఫెక్ట్లు ఉంటాయి. ఫస్ట్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకొని పైన సెకండ్ క్లిక్ చేసి కాపీ లేయర్ చేసుకొని బ్యాక్ వచ్చేసండి. బిట్మార్క్ ప్రాజెక్ట్ మళ్ళీ ఓపెన్ చేసుకోండి. బిట్మార్క్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. స్టార్టింగ్లో వచ్చి ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన సెకండ్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో పైన క్లిక్ చేసుకోండి. యారో పైన క్లిక్ చేసుకొని కలర్ ఫీల్డ్ ఆఫ్ చేసుకొని టైప్ ఆఫ్ చేసుకొని పేస్ట్ చేసేసండి. మనకి ఇలా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఫోటో పైన సెకండ్ క్లిక్ చేసి పేస్ట్ చేసేసండి. మళ్ళీ నెక్స్ట్ ఫోటో పేస్ట్, మళ్ళీ నెక్స్ట్ ఫోటోకి పేస్ట్ చేసేసండి. ఇక్కడ డబల్ బిట్ మార్క్ వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ వదిలేసి మళ్ళీ ఇక్కడ డబల్ బిట్ మార్క్ వస్తుంది 8.23 మిల్లీసెకండ్ దగ్గర, అక్కడ వరకు ఆడికి వచ్చేసండి. మళ్ళీ ఫోటో క్లిక్ చేసుకొని పైన సెకండ్ పేస్ట్ చేసేసండి. మళ్ళీ నెక్స్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకొని పైన సెకండ్ క్లిక్ చేసి పేస్ట్ చేసేసండి. మళ్ళీ నెక్స్ట్ ఫోటో పేస్ట్ చేసేసండి. మళ్ళీ నెక్స్ట్ ఫోటో పేస్ట్ చేసేసండి.
ఇక్కడ మళ్ళీ డబల్ బిట్ మార్క్ వస్తుంది, ఇక్కడ వదిలేసి బ్యాక్ వచ్చేసేయండి. ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. మళ్ళీ ఓపెన్ చేసుకొని 2 ఎఫెక్ట్ ఉంది ఇక్కడ. ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ చేసుకొని బ్యాక్ వచ్చేసండి. బ్యాక్ వచ్చేసి బిట్ మార్క్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. బిట్ మార్క్ ప్రాజెక్ట్ వచ్చేసిన తర్వాత ఇక్కడ 3.60 ms దగ్గరకు వచ్చేసి ఫోటో పైన క్లిక్ చేసుకోండి. ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ చేసేసండి. మళ్ళీ నెక్స్ట్ ఫోటో ఎఫెక్ట్ చేసి పేస్ట్ చేసేసండి. ఫోటో సెలెక్ట్ చేసి ఎఫెక్ట్స్ పైన 3 డాట్స్ పేస్ట్, ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. నెక్స్ట్ ఫోటో ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్, ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ చేసేసండి. మళ్ళీ ఇక్కడ డబుల్ బిట్ మార్క్ వచ్చిన దగ్గర నుంచి వెళ్ళి వదిలేసండి. ఇక్కడ డబుల్ బిట్ మార్క్ దగ్గరకు వచ్చేసి 12.8 ms దగ్గరకు వచ్చేసి ఫోటో పైన క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్స్ పేస్ట్ కొట్టండి. మళ్ళీ నెక్స్ట్ ఫోటో పేస్ట్, లాస్ట్ ఫోటో పేస్ట్ కొట్టేసిన తర్వాత ఇలా వస్తుంది. సింపుల్గా ఉంటుంది. పైన షేర్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని మంచి క్వాలిటీలో ఉన్న వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి.